వెంటనే బయలుదేరిపోయేవాళ్ళం. నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవేపై పోలీసులు అత్యుత్సాహం కనబరిచారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, వైసీపీ నాయకులు దారా సుధీర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పర్యటనకు వాహనాల్లో వెళ్తున్న వారిని జాతీయ రహదారిపై అడ్డగించి ఎక్కడికక్కడ వాహనాలు రోడ్డు పక్కన నిలిపివేశారు. దీంతో పర్యటనకు వెళ్తున్న అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు వాహనాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? పోలీసుల ఆదేశాల వెనుక కారణం ఏంటి అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు, అభిమానులు శాంతియుతంగా తమ నాయకుడి పర్యటనకు వెళ్తున్న సమయంలో ఇలా వాహనాలను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ ప్రజల్లో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. అనంతరం పోలీసులు వైసీపీ నాయకులను వదిలిపెట్టారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవేపై పోలీసులు అత్యుత్సాహం కనబరిచారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, వైసీపీ నాయకులు దారా సుధీర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పర్యటనకు వాహనాల్లో వెళ్తున్న వారిని జాతీయ రహదారిపై అడ్డగించి ఎక్కడికక్కడ వాహనాలు రోడ్డు పక్కన నిలిపివేశారు. దీంతో పర్యటనకు వెళ్తున్న అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు వాహనాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? పోలీసుల ఆదేశాల వెనుక కారణం ఏంటి అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు, అభిమానులు శాంతియుతంగా తమ నాయకుడి పర్యటనకు వెళ్తున్న సమయంలో ఇలా వాహనాలను నిలిపివేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ ప్రజల్లో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. అనంతరం పోలీసులు వైసీపీ నాయకులను వదిలిపెట్టారు.